రాధిక రాధిక ఎంత పిలిచినా రాధిక వచ్చేయి. అవునరా నా ఎపిసోడ్ లో నువ్వు వచ్చావేంటి? నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, సొరైనా అవుతా. బా కరెక్ట్ టైంకి వచ్చారా. ఏదో 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే ఊరకనే వస్తాయా? ఎంత కష్టపడాలి? 1000 రూపాయలు నా కోసం ఏం చేస్తారా మరి? నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. సరే కొంచెం వాటర్ పట్టరా. నువ్వే తెచ్చుకో. ఒరే వాటర్ కూడా ఇవ్వలేదు, ఏం చేస్తారు మరి? నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. అర్థమైంది, నాదొకటే ఫిక్స్ అయ్యావు. అంతేగా ఆది రామ్ ప్రసాద్ కలిసి చాలా అయింది. అవును. ఆది ఆటో పక్క పక్కనే ఉన్న 2 అక్షరాలు కలవడానికి చాలా టైం పట్టింది. కానీ అది నువ్వు లేకుండా శ్రీదేవి చేస్తుంటే బోర్ వస్తుందిరా. నువ్వు లేకుండా శ్రీదేవి చేస్తుంటే బోర్ వస్తుందా? బాగా వస్తుంది. సర్లేగానే మంచి నంబర్ దొరికింది, వచ్చా గెలికేద్దాం. వద్దులేరా ఊరికన్నా వచ్చా గెలికేద్దాం. వదిలే. ఏం జరిగిందన్నా? నేను మారిపోయాను రా, పెళ్లి అయిపోయింది. మ్యారేజ్ లైఫ్ అంటే సూపర్ గా ఉంటది రా. బాగుంది. ఊరిక పెళ్లి కాని లైఫ్ చూసి కూడా దాని గురించి పెళ్లి లైఫ్ బాగుంది అంటావు. ఒరే రియల్ లైఫ్ పెళ్లి చేసుకొని చూడరా, చాలా బాగుంటది రా. రియల్ లైఫే చాలా బాగుంటది. లేదు రియల్ లైఫే బాగుంటది. ఏంటి ప్రూఫ్? నా దగ్గర పెళ్ళైన జంటలు, రియల్ లైఫ్ జంటలు కొన్ని వస్తున్నాయి, వాళ్ళు చూసి నేర్చుకుంటా మార్చుకుంటా. వాళ్ళని పిలు, ఆ తర్వాత నేనేంటో చూపిస్తాను బాబు. రియల్ జంటలు వయ్యారాల జాబిల్లి బోలు పట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి. భయ్యా చూసావా ఏంటి? పిల్లలేమో ఆనందంగా డాన్స్ చేశారు, మొగుళ్ళు ఏదో మూడు లేనట్టు డాన్స్ చేశారు. నేను ముఖ్యంగా గమనించింది ఆ చివరి జంట. వాళ్ళు వేసిన డాన్స్ నువ్వు సోలోగా చూస్తావు ఒకసారి. వీళ్ళిద్దరి వరకు ఏంటి ఆ పాట? పాపం ఆయన చెప్తానే ఉన్నాడు, నువ్వు పక్కన ఉంటే నేను వేయలేను. కాదు, ఎక్కడో డల్ గా ఉన్నారు మీరు. కాదు డల్ లేదు. యాక్చువల్లీ బెల్లం దగ్గర ఉంటే డల్లే ఉంటావు కదా. చూసావా, చెప్పకనే నిజం చెప్పేశాడు. వాళ్ళతో తర్వాత మాడదాం గానీ ముందు నీకు మంచి లేదు, నేను ఈ ఎపిసోడ్ అంతా ఈయనతోనే మాట్లాడతా. నాకు ఇతను నచ్చాడు కానీ అంత అడ్వాంటేజ్ తీసుకోకండి. ఇది ఏంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షనా? అతను ఎంత దూరం ఆలోచించాడు. నువ్వే అంత దగ్గరికి వెళ్ళా మరి. నేను దగ్గరికి వెళ్తేనే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అంటే అతను ఏదో కోల్పోతున్నాడు జీవితం. కాదు, నేను ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఉన్నాను. కొంచెం డిస్టెన్స్ అగో కొత్త జంట చూడక్కడ ఎవరు వచ్చారు? పల్సర్ బైక్ రమణ. ఎవరిని పిలవలేదు పెళ్లికి? రారండి. ఏం పెట్టారు పెళ్లికి? చెప్పుకుంటే సిగ్గుసేటు. నా పెళ్లిలో నా సాంగ్ డీజేలో పెట్టారు. స్పెషల్స్ ఏంటో? స్పెషల్ అంటే మామూలుగా లేదు, అనకూడదు కానీ ఒక్క ఆకు మీద 66 కూరలు పెట్టా. అన్నం పెట్టలేదా? మరి కట్నం అంటే చెప్పుకుంటే చాలా తక్కువ అన్న, కాకపోతే 10 లక్షలు ఇచ్చారు. ఒరే కట్నం తీసుకుని గాడిదరా. అందుకని నా అకౌంట్ లో ఏమని చెప్పా. ఇంకేంటి మ్యారేజ్ లైఫ్ అంతా బాగుందిగా? మ్యారేజ్ లైఫ్ కి ఏముందన్న, అనకూడదు కానీ బ్యాచులర్ లైఫ్ తో పోల్చుకుంటే మ్యారేజ్ లైఫ్ చాలా అంటే చాలా బెస్ట్. మా ఆవిడ అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినా అడగదు, అంత మంచి భార్య. అడుగుతా 6 గంటల తర్వాత లేట్ గా వచ్చా ఉంటే తోలు తీసి చేతిలో పెడతా. అలాగంటే ఏంటమ్మా, అసలు ఒక్క మచ్చ కూడా లేటు మావడం తెలుసా? అసలు అన్ని చూసా. కన్ను కలిపితే బానురా, విడేశాలన్నీ నాకు తెలుసారా. చూసా కదరా మా కొత్త జంట. లేటుకి ఇంటికి వచ్చినా సరే ఆవిడ అడగదు. మా గురించి తెలుసుగా రియల్ లైఫ్ ఏంటి? ఏ ఇంటికి వెళ్ళినా అడగరు. ఎవడో చెప్తా ఇది మన లైఫ్. ఎవడో అడుక్కుంటాడు, అడుక్కోమను. వెరీ ట్రూ. నీకేం అర్థమైందని వెరీ ట్రూ అన్నావు? వెరీ ట్రూ, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. దేనికి? అదే ఆల్ గుడ్. మీ ఎంట్రీ అస్సలు బాగాలేదు. వెరీ నైస్. ఇక్కడ చూడు, పవన్ అంజలి వీళ్ళిద్దరు జంటగా. ఏంటి డౌటా నీకు? ఈ మధ్య న్యూస్ చూసి ఏదో గొడవలు వచ్చినాయి. వీళ్ళకి పక్కింటి వాళ్ళకి యాక్టింగ్ హ్యాపీ వాళ్ళకి కేసు పెట్టారులే. యాక్చువల్గా ఏంటంటే మీ ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాం, అందుకే పెళ్లి చేసుకోవాలి. నేను ఎప్పుడైనా గుడికి వెళ్ళాను అనుకో, మా ఆయన బాగుండాలని కోరుకుంటాను. నేను గుడికి వెళ్తే మా ఆవిడ బాగుండాలని కోరుకుంటాను. మీరు ఎందుకు గుడికి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు
అది ఏదేమైనా సరే పెళ్లి చేసుకుంటే భార్య బట్టలు తుద్దుది, అంట్లు తోముద్ది, చెప్పాలంటే ఇంటి పనులు అన్ని చేసి పెడతా. ఇంటి పనులు అన్ని చేసి పెడుతుంది. పని మనిషితో పనే లేదు. పెళ్లి చేసుకుంటే పని మనిషితో పని ఉండదు. అదే పెళ్లి చేసుకోకపోతే పని మనిషితోనే పని ఉంటది. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఆలోచించడానికి ఏముంది, చేసుకుందే పని మనిషిని కదా. మనకు పని మనిషితో పరిచయాలు ఏమైనా ఉన్నాయా? అంటే మా వైఫ్ ప్రాబ్లం ఏంటంటే పని మనిషి పెట్టుకుంటే 50 years అబౌవ్ పెట్టాలంట. మా బిల్డింగ్ లో కూడా ఇంకో టాక్ ఏంటంటే మేము నార్త్ టవర్ లో ఉంటాం, సౌత్ టవర్ లో కూడా ఈయన గారి ఇల్లు ఉందని నాకు టాక్ వచ్చింది. నా కెపాసిటీ రెండు మెయింటెనెన్స్ కట్టాలని లేదు. నువ్వు టచ్ లో ఉండి చెప్తా. నువ్వు టచ్ ఎక్కువ చేయకు. బై ద వే మీ ఎవరికి పరిచయం చేయలేదు కదా, ఈయన మా ఆయన. పంచి నువ్వు కూడా పరిచయం చేసుకో, నువ్వు ఎవడో తెలియదు ఇక్కడ. పెళ్ళైన తర్వాత లైఫ్ బాగుందా, పెళ్లికి ముందు లైఫ్ బాగుందా? నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. నువ్వు కాదు ఉండాల్సింది, ఆయన ఉండాలి. పెళ్లి అయిన తర్వాత బాగా ఉంటుంది, కానీ మా వైఫ్ కు కొంచెం పక్క తీసుకువెళ్తే యాక్చువల్ నిజం చెప్తా. అని అది ఒక మాట చెప్తా. ఏ మాట? ఎప్పుడో చెప్పాలి, ఇప్పుడు దాకా గుర్తు తెచ్చుకున్నాడు. లేట్ అయినా లేటెస్ట్ గా చెప్తా. చెప్పు. పెళ్లి చేసుకో నువ్వు కూడా. ఇగో ఆఫీస్ నుంచి కలిసిపోయి వస్తే ఇగో పిల్ల మంచి చీర కట్టుకొని మల్లెపూలు లేకున్నా సరే మనం పెడితే ఎంత బాగుంటది చూడడానికి. ఒక్క రెడీ అయితేనే నీకు అంత బాగుంటే, ఒక 10 మంది అలా రెడీ అయి ఉంటే ఎలా ఉంటది? అద్భుతం. ఇగో ఇంతమంది జంటలు చూసావు, ఇప్పటికైనా మారు. ఏంటి మారేది? నేను చూడు ఈ కొత్త సంవత్సరానికి కొత్త జంటలను చెప్పించి నీకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తా. మా కొత్త జంటలు అక్కడ అలవాటు అందరికి వచ్చేస్తున్నావు. కొత్త జంటలను చూస్తావా? మొత్తం కొత్త మార్పులు ఇక్కడ. రండ్రా. ఇదేనా మీ కొత్త జంటలను? కొత్త జంటలే మరి. అక్కడ చూడు, మానీల్ గాడు వర్షాన్ని మార్చాడు, కొత్త జంట. ఆసియాని మార్చాడు, కొత్త జంట. ఇది నలుగురిని మార్చింది, కొత్త జంట. అరే మీ ఇద్దరిని చూశాను. పక్కన వర్ష ఏది, ఆసియా ఏది? వర్ష లేదు, ఆసియా లేదు. ఇవి మారిపోయిన జంటలు, వీడికి దేవుడే మార్చాడు. అయినా వర్ష బానే ఉంటది కదరా. నాతో కాదు, వేరే వాళ్ళతో బానే ఉంటది. మరి వర్షకి ఈ అమ్మాయికి తేడా ఏంటి? ఈ అమ్మాయి ఎవరినైనా తిట్టమంటే ఇట్టే తిట్టేసింది, ఎవరినైనా కొట్టమంటే ఇట్టే కొట్టేసింది, ముద్దు పెట్టమంటే ఇట్టే పెట్టేసింది. అన్న ఏది నాకు ముద్దు పెట్టు. నీకు కాదు, నాకు. మరి ఆసియాకి తనకి తేడా ఏంటి? ఈ అమ్మాయి ఒకసారి ముఖం చూసావా అన్న? ఎక్కడుంది? ఇదిగో ఏడే ఉంది. ఆ అమ్మాయి ముఖంలో వెలుగుంది, దాని ముఖంలో చీకటి ఉంది. ఈ అమ్మాయిలో అందం ఉంది, దాని ముఖంలో అందం లేదు, తెలుసా? అందుకే నేను దీంతో వచ్చా. మీరు ఆగండి, నేను ఈ జంటతో చెప్పండి మనది ఎలా అసలు? అన్న 2024లో కొత్త జంట. వీడే నా లవర్ రాజు. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫైమా. ఈ స్టేజ్ మీద ఇలా ఒక ముగ్గురు చెప్పారు ఫైమాకి. మీరు ఏమితో చెప్పినా పర్లేదు, కానీ నాకు ఫైమనే నా లోకం, ఫైమనే నా దైవం. ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదబ్బా, ఫైమానే నా లోకం, ఫైమానే నా దైవం అంట. ఈడి పర్సనల్ ఏంటి? సీత. ఆవిడ సీతే. మనం ఏంటి, మనకి ఈత రాదు కదా, ఎందుకంటున్నాడు. సీత వాడి పక్కకెళ్ళ పెట్టి, ఓ సీత వదలడిక జాగ్రత్త. ఆది గురించి ఇంకేమని చెప్పు. పుష్ప సినిమా చూసావా? జాలిరెడ్డి జాలిపడి వదిలేస్తాడు కానీ వీడికి ఆ జాలి దయ ఏమీ లేవు. నువ్వు మంగళవారం చూసావా? అందులో పాయల రాజుపూతి. మరి ఇతను వీడు లయన్ అయితే వాడు ఆ లయన్ తినే డైనోసార్ రా. ఆ లాస్ట్ పేరు ఏదో కొత్తగా కనపడుతుంది ఇటు పక్కన. ఓహో, జెస్సీ గారి గురించి నీకు నిజం తెలిసిపోయి ఇటు వచ్చేసావా? జెస్సీ 2023, 2024 సూర్య. భయ్యా నిన్ను ఎక్కడో చూశాను భయ్యా. నీవు ఆర్జే. ఎస్, మీరు వింటున్నారు సూపర్ హిట్స్. బాబా వాయిస్ చాలా చిరగా ఉంటుంది భయ్య, చెప్దామని చేసేసావు వెంటనే. ఇదంతా కాదబ్బా, సూర్య గురించి మీకు తెలియట్లేదు. సూర్య అంటే నాకు ఎంత ఇష్టం అంటే, సూర్య తింటే నేను తింటాను, లేకపోతే తిన్ను. ఆహా, సూర్య తింటేనే తింటావా? సరే సూర్య తిను. మా కొత్త జంటలు ఎలా ఉన్నాయో, కొత్త సంవత్సరానికి సరైన కొత్త జంటలు అంటే ఇవి. సరే ఇప్పుడు మా జంటలు చూసా కదా, అసలు మీ జంటలు గొప్ప మా జంటలు గొప్ప తేల్చేద్దాం ఈరోజు. మా జంటలే గొప్ప. వాళ్ళల్లో వాళ్ళకే పడదు అవి ఒక జంటల.
మీరు రండి చెప్తాను. మీరు మీ అందరికి మా ఆరిఫ్ చాలు ఈరోజు. ఇవన్నీ అవసరం లేదు. చెప్పు. మా కొత్త జంటల పవర్ ఏంటో చూపిస్తాం. మీ పెళ్ళైన జంటల పవర్ ఏంటో నువ్వు చూపించు, తేల్చుకుందాం గేమ్ ఏంటో. రండి సరే చూసుకోరా. భయ్యా, మీ సైడ్ జంటల్ని మా సైడ్ జంటల్ని సపోర్ట్ చేయడానికి కొంతమంది వస్తున్నారంట. సరే రమ్మను. తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చదు పోతది అది పోత ఇంకోతొస్తది. వీళ్ళు సపోర్ట్ అయితే మాకు నువ్వు తీసుకో. భయ్యా, మీరే డైరెక్టర్ మేనేజర్ సపోర్ట్ తో వచ్చినట్టున్నారు ముగ్గురు. హలో భయ్యా, మేము సపోర్ట్ చేస్తే సపోర్ట్ అనుకుంటే కూడా సర్పంచ్ అవుతాడు. అప్పుడు సపోర్టాలు మీ ముగ్గురు అమ్ముతారా? హలో, పక్కన అమ్మాయి లేరు అనుకోకండి. ఇప్పుడే పిలిచా, డైరెక్ట్ గా వచ్చినాం. డైరెక్ట్ గా వచ్చారా? అవును. డైరెక్టర్ పిలిస్తే వచ్చారన్నారు ఎవరు? భయ్యా, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అటేమో పెళ్ళైన జంటలు, ఇటేమో పెళ్లి కాని జంటలు. ఇది చూడడానికి ఏమో టెండర్ బ్యాచ్ లో ఉంది, మాదంతా వండర్ బ్యాచ్. మేము వండర్ బ్యాచ్ అయిపోయాం. అతనేమో పెళ్ళైన జంటలకు సపోర్ట్ చేస్తాడు, ఇతను పెళ్లి కాని జంటలకు సపోర్ట్ చేస్తాడు. నువ్వు కింద ఉండి అందరికి సపోర్ట్ చేయి. సరే, ఎలాగో వచ్చావు కాబట్టి ఒక వాయిస్ ఏదైనా చెయ్యి. ఇది కొత్త సంవత్సరం, కొత్త వాయిస్ ఏదైనా చెయ్యి. ఇంతవరకు ఎవరికి తెలియని వాయిస్ ఒకటి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నువ్వు కింద ఉండి ఎంకరేజ్ చెయ్యి. ఇప్పుడు ఎవరు గొప్ప అని ఇదంతా టైం ఒక్క చూస్తే తెలుస్తుందిగా మా వాళ్ళ స్పీడ్. కాబట్టి మీ వాళ్ళని రాపోమను. అంత లేదు, మామూలు చూడు సూపర్ స్పీడ్ ఉన్నారు. మామూలు గెలుస్తారు పక్క. అవునా? అంతే అంటావా? పక్కా గెలుస్తారు మామూలే. గెలుస్తారు. ఏమంటానంటే, ఎవరో గొప్ప అనే డిస్కషన్లు మనం పెట్టుకోవడం కంటే ఇద్దరు గొప్ప వాళ్ళు ఉన్నారు మన శ్రీదేవి డ్రామా కంపెనీ. వాళ్ళు గొప్పలు అయిపోతారే. వాళ్ళే రావాలి. వాళ్ళు వస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు గొప్ప అనేది. సరే అయితే పిలిపించు. రెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక. ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే తెప్పలాగా తుళ్ళెను వయసే తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. హలో ఎవ్రీబడీ. సరే, మమ్మల్ని ఎవరు పిలిచారు? మేమే. ఒక్క నిమిషం, ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు? అవును, ఏంటి మీరిద్దరు కలిసి వచ్చారు? ఏం మీరిద్దరే ఉంటారా ఇప్పుడు కలిసి? మేమిద్దరం అంటే మేమిద్దరమే కలిసి ఉంటాము. మీరిద్దరు వస్తే ఇంకా ఎవరెవరితోనో కలుపుకుంటారు కదా. సరే అన్న, చాలా రోజులైంది కదా, నువ్వు వీళ్ళని కూడా మర్చిపోయి ఉంటావు. మనిద్దరం కలిసినప్పుడు ఈవిడ అమ్మ ఏం చెప్పినా తీసుకోదు, ఆవిడ అమ్మమ్మ ఏం చెప్పాలో తెలుసుకోదు. హలో, ఎందుకు పిలిచారో ముందు విషయం ఏంటో ఏం చెప్పండి. లేదండి, ఇటు సైడ్ ఏమో పెళ్లి కాని జంటలు, అది కూడా కొత్త జంటలు. ఇది పెళ్ళైన జంటలు. చూస్తారు కదా, చిలక గోరింకల్లాగా ఉన్నారు. మేమేమో వీళ్ళు గొప్ప అని, ఆడేమో వాళ్ళు గొప్ప అంటాడు. అవును, వాళ్ళు పర్వాలేదు, నీకేం పోయేగాలం వచ్చిందిరా. ఆసియాని ఏం చేసావు? అమ్మా, అత్తమ్మ. కాదురా, ఎంతమందికి చెప్తావురా అత్తమ్మ అని? మీకు విషయం చెప్పనా అమ్మా, రేపు ఇంట్లో ఒక్కతే ఉందనుకో, దానికి రోగం వచ్చిందంటే మీకు పనులు ఎవరు చేసి పెడతారు? నాకు అమ్మ, మీకు అత్తమ్మ. అత్తమ్మను అత్తమ్మ దా ఆశీర్వాదం తీసుకో అమ్మది. ఒక మాట చెప్తాను, ఏమనుకోరుగా. కొడుకు పెళ్ళైనా మీ అమ్మగారు ఇంకా బాగున్నారు. బాబు, మీరు మ్యారీడ్ లైఫ్ కి సపోర్ట్ చేసే ఆవిడ మీకు వచ్చింది, మా జోడీలను సపోర్ట్ చేసే మా ఆవిడ మాకు వచ్చింది. హలో రష్మి, ఏంటి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? రియల్ జోడియే గొప్ప. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? రియల్ జోడియే గొప్ప. పెళ్లి అంటే ఏంటో తెలుసా? నాకెలా తెలుస్తుంది? అందుకే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళకే దాని గొప్ప ఏంటో తెలుసు. రియల్ జోడి అంటే ఏంటి మీకు తెలుసా? మీ రీల్ లో గొప్పతనం ఏంటి చెప్పండి. మా రియల్ అంటే ఒకరితోనే ఉండాలి. వాళ్ళు చూడు రోజుకొకరితో ఉంటారు.
పైమా చూడు ఒకసారి. పైమాకి మీరు అంతకు ముందు ఏమన్నారు? అన్నారు ఇప్పుడు అన్నారు చూడు. అన్నారు ఏంటి? ఉన్నారు కదా అక్కడే. అది మీ పక్కన కూర్చోవడం వల్ల వచ్చిన సహవాస దోషం అది. ఈ రోజు అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? రష్మి కూడా ఈ రోజు ఒక కొత్త జోడీతో వచ్చింది. అదే ఎవరికీ తెలియదు. రియల్ కాకుండా రీల్ గొప్ప అంటున్నారు. అసలు రీల్ ఏ విధంగా? అసలు రీల్ ఎప్పుడైనా ట్రెండింగ్ లో ఉంటది. కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో, మధ్య ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అన్ని చోట్ల రీలే ఉంటది. అమ్మా ఆ రీల్ లో కూడా కపుల్స్ రీల్ చేస్తేనే ట్రెండింగ్. ఒక విషయం మర్చిపోయాం. ఏంటి? వీళ్ళిద్దరు కలిసి వచ్చి మన ఇద్దరు మధ్య చిచ్చు పెట్టారు. మనమిద్దరు కొట్టుకోవడం ఏంటి? అది కరెక్ట్ మేడం. మనమిద్దరం శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున వచ్చాము. కరెక్ట్. మనం వీళ్ళు ఏది చెప్పినా ఏది చేసినా మేము బ్యాలెన్స్ గా ఉండాలి మేడం. కాబట్టి రియల్ జోడీ గొప్ప అనేది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో కాంపిటీషన్స్ పెట్టి తెచ్చుకుందాము. ఈ రోజు కాంపిటీషన్స్ మాత్రమే కాదు, ఒక స్పెషల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే వీళ్ళు చేయబోతున్న పర్ఫార్మెన్సెస్ కి మార్కులు కూడా ఉంటాయి. అంతేకాదు ఎవరైతే బెస్ట్ జోడీగా సెలెక్ట్ అవుతారో శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మీకు ఒక మొమెంటం కూడా ఉంది.